వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏ రోజు నేను ఇవన్నీ వచ్చి ₹1,00,000 ఇస్తే పేపర్లోనో టీవీల్లోనో ఫోటోలు వేసుకొని అప్పుడు దానకర్మలు అని చెప్పుకుంటున్న రోజుల్లో కూడా నేను ఎప్పుడు సాయం నేను చేసిన సాయం నేను చెప్పుకోను కూడా. ఎందుకంటే మంచైనా చెడైనా దేవుళ్ళు లెక్కలేస్తాడు కాబట్టి. ఆ విధంగా నాకు చాలా మంది సాయం చేసి ఉంటారు. దాన్ని నేను 10 మందికి నాకు తోచింది సాయం చేశాను. నేను ఆస్తులు కూడగట్టుకున్నానా లేదా తేల్చండి. అంతేగాని నోటికొస్తే ఆఫ్రికాలో ఉన్నాయి పదా ఆఫ్రికాలో చూడండి ఎతకండి. ఎస్, నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్తవం, తిరిగిన మాట వాస్తవం. ఏదో ఒకటి ట్రేడింగ్ గీటింగ్ చేసుకుందాం, బండి నడవాలి కదా అని అంటే తప్పలేదు కదా. పెట్టుబడులే నేను పెట్టలా, అది కూడా తప్ప. ఖాళీగా ఉన్నా, ఓడిపోయి ఉన్నా, నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి టైం అడిగాను. నాకు 2-3 సంవత్సరాలు టైం ఏంటన్నా, నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను. దానికి అయిపోయిందని మాట్లాడారు. సరే, అయిపోయిందో లేదో ఆయనకి నాకు తెలుసు అనుకోండి. నేను రోజు అడుగుతున్నా, లెట్స్ కాల్ ఫర్ ఎ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద. మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది, అంతేగాని మీ పోలీసుల ద్వారా అవుతుంది. ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా చేద్దాం. అలాగే క్వాడ్స్కి సంబంధించి కూడా 2023 నుంచి అంత చేశాడు, ఇంత చేశాడు, అంత అంటున్నారు కదా. ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా? 2022 నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి. అత్యున్నతమైన ఎకనామిక్ అఫెన్స్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్. ఎవరు ఎత్తారు, ఏ మైన్ లో నుంచి మెటీరియల్ ఎత్తారు, ఏ మైన్స్ లో బ్లాస్టింగ్ జరిగింది, ఏ మైన్స్ లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది, ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి. నేనే అడుగుతున్నాగా, రండి. అసలు 2022 నుంచి ఈ గంట దాకా, ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే. మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాం క్వాడ్స్ అని చెప్తున్నారో అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను ఎంక్వైరీ చేయమని. నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేస్తుంటే, నా బినామీలు వేస్తుంటే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మేము చేయాల్సిన అవసరం లేదు కదా. తప్పకుండా చేస్తాను. ఎవరో ఒకరిని పిలుచుకురావటం, వేయటం, మీరు ఒకవేళ రైట్ అరెస్ట్ చేస్తారు. 30 రోజులు, 60 రోజులు, 90, 120 ఉంటా. మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు, కొంతమంది ఆనందపడవచ్చు, బురద చల్లొచ్చు. ఈరోజు ఓపెన్ గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు నాకు పవర్ లేదు, ఏం లేదు, నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయండి నేనే అడుగుతున్నా. లేదు క్వాన్స్ మీద కూడా ఎంక్వైరీ చేయండి. ఈ రోజు దాకా ఎవరెవరు దొరుకుతారు అన్ని బయటకు వస్తాయి కదా. ఎవరెవరు సునకానందం పడతారు. ఎందుకంటే ఎవరంటే పోలీసులు చేయొచ్చు, వీడియో మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు కదా. ఎవరు లేఅవుట్ వేసుకున్నా, పాపం నా అనుచరుడు వేసుకున్నా, ఎవరైనా వేసుకుంటే అది అనిల్ కుమార్ యాదవ్ గారు. నా అనుచరుల అకౌంట్ లో 18 కోట్లు పడ్డాయని చెప్పారు. స్టేట్మెంట్ రిలీజ్ చేయమనండి, ఏ అకౌంట్ లో పడిద్దో. మీరు చెప్పారు కదా 4 అకౌంట్ లో 18 కోట్లు పడిందని పేపర్ రాశారు కదా, రిలీజ్ చేయండి. మీ చేతుల్లో ఉంది కదా 18 crores ఏ అకౌంట్ లో పడిందో. 2024 ముందు ఏ అకౌంట్ లో ఎవరు 18 కోట్లు వేశారో చెప్పమనండి. నేను విపిఆర్ గారు సంతోషం, మొత్తానికి విపిఆర్ గారు నేను చెప్పిన అలిగేషన్స్ కరెక్టే అని ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము క్వాడ్స్ చేశాము అని చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడన్నా ఆయననే 2 కంపెనీలు పెట్టామని చెప్పాడు. ఒకటి ఆయన, రెండోది నీ బినామీయా, అంతే కదా. నీ కింద నీ ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఇంకో కంపెనీ పెట్టామంటే అది నీ బినామీయే కదా. నేను 20,000 చేశాను, సంవత్సరం అంతా 1,00,000 చేసింది. పోయిన సంవత్సరం 9 లక్షలు, సరే 9, 6 దాని మీద నేను డిబేట్ కూడా పెట్టదలుచుకోవట్లా. 9 లక్షలు పోయిందా, 6 లక్షలు పోయిందా, ఎంత పోయిందో నేను డిబేట్ పెట్టుకోవట్లా. మేము 20,000 చేశాం, 1,00,000 టన్నులు పోయింది ఈ సంవత్సరం. 1,00,000 టన్నులు పోతే కొరవ 90 మంది చేశారని ఏదో మాట్లాడాడు. అన్న 6 లక్షలు 9 లక్షలు ఎంతమంది చేశారు? 180 మంది చేశారు. ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ పేరుందా? ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ చేసింది ఉందా? లేదే.
మీరు చెప్తున్న 20,000 టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను, 400 కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నావు. రైట్, నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు 20,000 టన్నులకి 20% కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎంక్వైరీ పంపించండి, దాన్ని కూడా అందరూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పంపించండి. 20% తీసుకున్నట్లా తెలుస్తుంది. మీరు ఎందుకు మైన్స్ ఓపెన్ చేయలేదు? ఫెమి ఎందుకు మా మైన్స్ ఓపెన్ చేయట్లేదు? కార్తలని పోయింది, నా మీద పోలేదే. ఫెమి నా మీద పోలా, మీ మీద పోయింది. రాజాగారి మైన్ 1 year ఓపెన్ అవ్వాలా? చాలా మంది మైన్స్ ఎందుకు ఓపెన్ అవ్వాలిగా? మీ 20% కానీ మీ పాలసీకి సంబంధించిన దాని మీద కట్టలేని పరిస్థితుల్లో కాబట్టి లేట్ అయింది. మీ అంగీకరించిన తర్వాత ఓపెన్ అయింది, 20% తీసుకున్నారు. ఇది వాస్తవా కాదా? టెస్టింగ్ అన్నారు, పట్టుమని లీగల్ మైన్స్ 10-12 ఉన్నాయి. టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా ఎక్కడైనా పాలసీ ఏంటంటే ఒక 5 కిలోలు ఫస్ట్ పంపిస్తారు, లేదా 1 టన్ను పంపిస్తారు, లేదా మాక్సిమం 1 కంటైనర్ అంటే 27 టన్నులు పంపిస్తారు. 15 మైన్లకి 15 కంటైనర్లు అంటే ఎంత? మొత్తం 300 టన్నులు, 20,000 టన్నులు పంపిస్తారు ఎవరైనా టెస్టింగ్ కి? నాకు తెలియదే. కానీ మీరు ఏది చెప్పినా మేము పెద్దోళ్ళమి, మేము చెప్తే సరిపోతుంది అనుకుంటే కాదు కదన్నా. రైట్, నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కంపెనీ మూసారు 400 కోట్లతో. ఆ కంపెనీ మీరు చైనాకు పంపించిన బృందంతో ఎగిరిపోయింది. అక్కడ ఎవరే వాళ్ళు మేము సహకరించము, ఇది సెట్ కదా, అప్పుడే ఎగిరిపోయింది. మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నామా? ఆ కంపెనీలో ఏం పనులు ఉంటాయో తెలిసినా? రాయెత్తుకు వస్తారు, రాయెత్తి మిషన్లు వేస్తారు, పౌడర్ సర్ది ప్యాక్ చేస్తారు. దానికి ఏ పనులు ఉంటారు? పాపం లేబర్ ఉంటుంది, అంతే కదా. మీరు ఆ పనులు మీరు ఉద్యోగం వెళ్తారు, ఒక సాఫ్ట్వేర్ పెట్టించండి, ఓకే. లేదంటే ఇంక ఇండస్ట్రియల్ తీసుకురండి, ఓకే. ఈ ఇండస్ట్రీలో మహా అంటే 50 మంది పట్టుమని, లేదా 100 మంది. ఇప్పుడు రొయ్యల ఫ్యాక్టరీ పెడితే రొయ్యలు వస్తుందే, ఏం పని అది? ఆడున్న